ఒక అడవిలో సింహం, చిరుతపులి కలిసి ఉండేవి. రెండిటికీ వయసైపోవడంతో పెద్దగా వేటాడలేకపోయేవి. ఉన్నదాంట్లోనే ఏదోలా సరిపెట్టుకునేవి. ఓసారి వాటికి వరుసగా వారం రోజుల పాటు తినడానికి ఏమీ దొరకలేదు. ఆకలితో నకనకలాడిపోయాయి. అదే సమయంలో వాటికో జింక పిల్ల కనిపించింది. అప్పుడు సింహం, మిత్రమా, మనం ఎవరికి వారే వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి. ఈసారి ఇద్దరం కలిసే చెరోవైపు నుంచి దాడి చేద్దాం అని చెప్పింది. దానికి చిరుతపులి సరేనంది. ఇద్దరూ కలిసి తెలివిగా వేటాడటంతో జింకపిల్ల దొరికిపోయింది. దాంతో వాటి సంతోషానికి అవధుల్లేవు. అయితే సింహం మాత్రం, కలిసి వేటాడాలన్న ఆలోచన నాకు మొదట వచ్చింది. అందుకే ముందు నేనే తింటాను అంది. దానికి చిరుతకు ఎక్కడలేని కోపం వచ్చింది. దాంతో అక్కడ ఉన్నదే చిన్న జింకపిల్ల, ముందు నువ్వు తింటే మొత్తం తినేస్తావు. ఇద్దరం కలిసే వేటాడాం, కలిసే తిందాం అని చెప్పింది. దానికి సింహం ఒప్పుకోలేదు. మాటామాట పెరిగింది. అసలు నీకు వాటానే ఇవ్వను, మొత్తం నేనే తింటా పో అని ఉరిమింది చిరుత. ఓ చెట్టు చాటు నుంచి ఓ నక్క గొడవ గమనించింది. అసలే వృద్ధాప్యం, ఆ పైన ఆకలితో అలమటిస్తున్న ఆ రెండుసేపు ఎక్కువసేపు పోట్లాడుకోలేవన్న విషయం అర్థమైంది. పడిపడి సింహం, చిరుత అలసిపోయి కూలబడ్డాయి గొడవ. అదే అదునుకున్న నక్క గబాలున జింకపిల్లను లాక్కుని పారిపోయింది. అయ్యో, కలిసి పంచుకోకుండా గొడవపడి ఆహారాన్ని పోగొట్టుకున్నామే అని బాధపడ్డ సింహం, చిరుతపులులు